సరు 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 అబ్బబ్బా ఏమిటా కేకలు? కేకలు కాదు సరు, ఆనందంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోయి. ముందు నువ్వు కూర్చో, చెప్తాను, కూర్చో. ఏమిటో చెప్పండి. మనస్తత్వం మీద నేను 2 సంవత్సరాల నుంచి రాస్తున్న గ్రంథానికి ఏం పేరు పెట్టాలా అని వారం రోజుల నుంచి మదన పడుతున్నాను కదా. చివరికి వాళ్ళ అమృతం లాంటి పేరు స్ఫురించింది. ఇట్స్ ఫెంటాస్టిక్, ఇట్స్ సో డివైన్. అదేమిటో అడగచ్చు కదా. అడగకపోయినా చెప్తారుగా, ఏమిటో చెప్పండి. దాని పేరు మానస సరోవరం. అసలు మానస సరోవరం అంటే ప్రతి మనిషి హృదయం ఒక నిర్మలమైన సరోవరం లాంటిది. అందులోకి స్వార్థం, అసూయ, అత్యాశ అనే గులకరాలు విసిరామనుకో, ఆ మనస్సు అనే సరోవరంలో పిచ్చి పిచ్చి అలలు లేచి దాని ప్రశాంతతే నాశనం అయిపోయింది. సరు సరు అలా కలత చెందిన సరోవరంలో మోసం, మాయ, మాత్సర్యం అనే పెద్ద బండరాలు వేశామనుకో, ఆ సరోవరంలో ఉన్న బురదంతా బయటకొచ్చి దాని అందాన్ని, ఆకారాన్ని నాశనం చేసి దాన్ని ఒక పెద్ద బురద గుంట కింద తయారు చేస్తుంది. అంటే మనిషిలోని దైవత్వం నశించి రాక్షసత్వం ఆరంభమవుతుంది అన్నమాట. ఏం సరు, నేను చెప్పేది వేళాకోళంగా ఉందా? వేళాకోళం చేయడం లేదు. మీరు ఆ పుస్తకం రాసినందుకు ఎన్ని వేలు వస్తాయి? సరు సరు, డబ్బుకి మనసుకి చాలా దూరం సరు. కానీ డబ్బుకి మనిషికి చాలా దగ్గర సంబంధం. డబ్బు లేకపోతే జీవితమే లేదు. నువ్వు నీ మానస సరోవరాన్ని డబ్బు అనే పెద్ద బండతో అల్లకల్లోలం చేసుకుంటున్నావు. మీరు అంతే. డబ్బు వద్దంటూ మీ నెత్తిన బండ వేసుకోవడమే గాక నా నెత్తిన బండ వేస్తున్నారు. హలో, ఉన్నారండి, లక్ష్మీపతి గారు. ఆయన అలో అంటే చాలు పోలోమంటూ ఏడుస్తాడు, గుండె నొప్పని. అసలు ఆయనకి ఏ నొప్పి లేదు. ఇదిగో నిన్న రాసిచ్చిన మందులే కంటిన్యూ చేయమని చెప్పేసి. అదేదో మీరే చెప్పుకోండి. నమస్కారం నమస్కారం. మీకు వచ్చింది గుండె నొప్పి కాదండి, మనస్సు అనేది సరోవరం లాంటిది. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. అతను నాలాగా మీ పెళ్ళం కాదు, మీ ప్రకృతి పాఠాలు వినటానికి. అది కాదు సరు. అయినా డబ్బున్న ఓ పేషెంట్ మందులు కావాలని అడిగితే ఆయనకు కావాల్సిన మందులు ఆయనకిచ్చి మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవాలే గాని బాబా గారు లేక బోధనలు చేస్తారేమిటండి? నాన్ సెన్స్. అదిగా సరు, ఆ లక్ష్మీపతి ఓ ఫూల్. లక్షలు సంపాదించిన లక్ష్మీపతి ఎందుకు అవుతాడండి ఫూల్? అలాంటి డబ్బున్న పేషెంట్ ని చేతులారా పోగొట్టుకుంటున్న చేతగానే డాక్టర్ గా మీరే ఫూల్. ముందు అది అర్థం చేసుకోండి, ఇంకేం చెప్పకండి. గుడ్ నైట్.